గుడ్ మార్నింగ్. ఇవాళ మనం న్యూయార్క్ స్టేట్లో ఉన్న ఎడ్రాండాక్ మౌంటైన్స్లో బిగ్ స్లైడ్ అనే మౌంటైన్ హైక్ చేయడానికి వచ్చాము. ఇక్కడ నేను నా డాగ్తో కలిసి వచ్చాను అనమాట ఈ హైక్ చేయడం కోసం. లెట్స్ సీ, మేము ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాం. కార్ పార్క్ చేసి పార్కింగ్ ఫీ చేసి వచ్చాము. ఇవాళ ఫ్రైడే అవటం వల్ల ఎక్కువ మంది జనాలు లేరు ఇక్కడ. లేదంటే యూజువల్లీ పార్కింగ్ లాట్ అంతా చాలా ఫిల్ అయిపోయి ఉంటుంది. బట్ టుడే ఇస్ జస్ట్ ఎంటీ. అదిగో నా డాగ్ పరిగెడుతూ ఉంది. ఇది మౌంటైన్ మ్యాప్ ఇక్కడ ఉంది, ట్రైల్ డైరెక్షన్స్. అండ్ యూజువలీ ఇక్కడ నుంచి మల్టిపుల్ ట్రైల్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మౌంట్ మార్స్ అనే దానికి కూడా వెళ్ళొచ్చు. 9 miles ఉంటుంది ఇక్కడ నుంచి అయితే రఫ్గా. బట్ మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళి బిగ్ స్లైడ్ అయిన మౌంటైన్ వెళ్తున్నాం వల్ల ఇట్స్ నాట్ టూ ఫార్. ఇక్కడ నుంచి ఒక 4 miles ఉంటుంది. అండ్ అవుట్ అండ్ బ్యాక్ ఆర్ లేదంటే వెనక్కి రావచ్చు. ట్రైల్ లాస్ట్ టైం మన హైక్లో చూసినట్లు మనం వెళ్ళింది యోసెమిటీ. కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఫారెస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, ఈ ట్రైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఇదిగా నా డాగ్ రాలేదు. రావణ్, లెట్స్ గో. నా ఛానల్ పేరు రావణ్ అండ్ మీ అని ఉంటుంది కదా. ఫస్ట్లో కనిపించింది నేను, రావణ్ వాడు. ఇక ఫైనలీ వస్తున్నాడు ఇంకేం వీడియోలో. అదే వీడియో ఇటు ఎంతసేపు. ఇంకా ట్రైల్ మొత్తం ఇలానే ఉంటుందన్నమాట. వాళ్ళు ట్రై టు క్యాప్చర్ సమ్ మోర్. మనం హైక్ చేసేకుంది. క్యాచ్ లేటర్. మనం హైక్ స్టార్ట్ చేసి ఓన్లీ 10 minutes అవుతుంది రఫ్గా. బట్ అప్పటి నుంచి ఎలివేషన్ గెయిన్ అవుతూనే ఉంది, ఇంకా తగ్గట్లేదు. నేను మీకు ముందు చూపిస్తా ఎంత స్టీప్గా ఉంది. ఈ ఎలివేషన్ గెయిన్ అలా వెళ్తూనే ఉంది. సో లాస్ట్ టైం నేను హైక్ చేసినప్పుడు నాకు ఇంత స్టీప్గా ఉన్నట్టు గుర్తులేదు ఈ ట్రైల్. బట్ వావ్, మేబీ డిఫరెంట్ టైం, డిఫరెంట్ ప్లేస్. నేను అట్లా రెగ్యులర్గా హైక్ చేసేవాడిని కాబట్టి ఇంత అనిపించలేదేమో. బట్ నా అది ఇక మా రావణ్ వాడు ఇలా పరిగెడుతూనే ఉంటాడు. ట్రైల్ మొత్తం ముందుకి వెనక్కి నాన్ స్టాప్, ఒక దగ్గర ఉండడు. మనం ఎంతసేపు వెళ్తే అంతసేపు. దెర్ ఇస్ నో బ్రేక్స్. మోస్ట్లీ ట్రైల్ మీదే ఉంటాడు, అడ్డదిడ్డంగా వెళ్ళకుండా. బట్ చూస్తున్నారు కదా, ఇట్స్ బ్యూటిఫుల్ ట్రైల్. ఎర్లీ స్ప్రింగ్, మంచిగా అంత గ్రీనరీ ఉంది, లైక్ అంత బేబీ గ్రీన్. ఇప్పుడే ట్రీస్ అన్నీ లీవ్స్ వస్తున్నాయి. అండ్ ఆసమ్ హైక్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం ఎడ్రాండాక్స్లో. ఇంకా మా రావణ్ వాడికి కొంచెం వాటర్ ఇస్తాను నేను కొంతసేపట్లో. బట్ అది బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఆ మౌంటైన్ జాయింట్ మౌంటైన్ అంటారనమాట. అండ్ లోవర్ వుల్ఫ్జా అండ్ అప్పర్ వుల్ఫ్జా అక్కడ దూరంలో. అండ్ దెన్ దాని వెనక గాథిక్స్, ఆమ్స్ట్రాంగ్ గాథిక్స్, హెయిస్టాక్, అలా రావణ్ నా ఇవన్నీ ఉన్నాయి, రకరకాల మౌంటైన్స్. ఇవన్నీ ఎడ్రాండాక్స్లో 4000 feet కంటే ఒక 46 mountains 4000 feet కంటే హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయన్నమాట, హై ఎలివేషన్లో ఆల్టిట్యూడ్. సో వాటన్నిటిని కలిపి 46 అని అంటారు. దాంట్లో డిఫరెంట్ హైక్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఫినిష్ చేసిన వాళ్ళని 46ers అని అంటారు. సో ఇవాళ మనం హైక్ చేయబోయే బిగ్ స్లైడ్ కూడా వన్ ఆఫ్ ద 46. నేను హోప్ఫుల్లీ వీటితో 46 పిక్స్ చేపిద్దామని అనుకుంటున్నా. విల్ సీ ఇఫ్ దట్స్ గోయింగ్ టు వర్క్. బట్ నేను ఇందాక తీసిన వీడియోలో సరిగ్గా కనిపించలేదు. సో మళ్ళీ ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ పాయింట్ అవుట్. ఇది ఉంది కదా లోవర్ వుల్ఫ్జా, అప్పర్ వుల్ఫ్జా, దాని తర్వాత ఆమ్స్ట్రాంగ్. అక్కడ బిగ్ స్లైడ్ కనిపిస్తుంది కదా. లెట్స్ సీ, జూమ్ ఇన్. సో ఇక్కడ బిగ్ స్లైడ్ కనిపిస్తుంది కదా, అది
గాథెక్స్ నుంచి అలా కిందకి వెళ్తే అటు సైడ్ బేసిన్, హెయిస్టాక్ అండ్ మార్సి మనకు కనిపించట్లేదు. న్యూయార్క్ స్టేట్లో హైయెస్ట్ మౌంటైన్ ఈ పీక్ వెనకాల ఉంది. ఐ విల్ ట్రై అండ్ సీ కనిపిస్తుందేమో అక్కడికి వెళ్ళినప్పుడు. లుక్స్ లైక్ కొంచెం స్నో ఉందనుకుంటా. విల్ సీ. మన ఎడిరాండాక్స్లో చాలా ఉంటాయి అన్నమాట ఇలాంటి, చాలా క్లైంబ్ చేసి వెళ్ళాలి. మన రావణ్ గారు ఫస్ట్ టైం ఏదైనా ఎక్కడానికి కష్టపడుతున్నాడు. అంత కష్టంగా లేదు అది యాక్చువల్గా. మరి వాడికి ఏమైందో అదిగో ఎక్కలేక ఇలా మూలుగుతున్నాడు. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ గో హెల్ప్ హిమ్. జంప్ నాన్న, అప్. గుడ్ బాయ్. Go. అటే, గుడ్ జాబ్. ఇక్కడ, యా, దేర్ యూ గో, దట్స్ ఇట్. ఓకే, నేను వీడియో స్టాప్ చేసి మనోడికి హెల్ప్ చేస్తా. యా, చూస్తున్నారు కదా మనం కింద నుంచి అలా ఇటు వచ్చి అండ్ గోసాన్ అనమాట. అక్కడక్కడ రాళ్ళు వస్తాయి, తర్వాత మళ్ళీ చెట్లలోంచి చాలా రాళ్ళు లేకుండా మట్టి మీద ఎక్కాల్సి వస్తుంది. ఎడిరాండాక్స్ ఆర్ అలా యూనిక్ లైక్ దట్ అనమాట. ఇలాంటి నేను వేరే దగ్గర ఇంతలా చూడలేదు. లైక్ కాలిఫోర్నియా అక్కడ హైక్ చేసినప్పుడు ట్రైల్స్ అంతా కొంచెం బేర్గా ఉండి ఇంత ట్రీ, ఇంత వెజిటేషన్ అలా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడైతే మొత్తం చూశారు కదా, ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదిగో రావణ్ గడ్ పైన ఎక్కడ ఉన్నాడు. లెట్స్ గో క్యాచ్ అప్ టు హిమ్. ఈస్ జస్ట్ హ్యావింగ్ అ బ్లాస్ట్. మనం ఎక్కడన్నా ఆగితే వచ్చి అలా చుట్టూ చూసుకుంటాడు, లేదంటే పరిగెడుతూనే ఉంటాడు. సేమ్ కదా, ఇలా రావణ్ ఆల్రెడీ పైకి వెళ్ళాడు. బట్ నేను వీడియో కొంచెం మీకు మొత్తం చూపించడం కోసం క్యాప్చర్ చేస్తున్నాను. ఇలా పైకి వస్తున్నాం కదా, అండ్ ఈ ఎల్లో మార్కర్స్ ఉన్నాయి ఇక్కడ, అవి ఫాలో అవుతాం. యూజువల్గా రావణ్ దగ్గర కూడా ఉన్నాయి 2. అలా ఫాలో అవుతా మనం ఇటంతా వచ్చాము. ఇక్కడ దిగి లాస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాం. ఇంకా వీడికి జస్ట్ ట్రైల్ చేయించి వెళ్ళిపోరా అంటే వెళ్తూనే ఉంటాడు, ఆగడం. లేదంటే ఇది ఇలా ఏంటి ఏం చేస్తున్నావు అని ఇది వెనక్కి వస్తున్నాడు. చూడు, ఏంటి నీకు అలా, వై ఆర్ యూ వేస్టింగ్ టైం అని. సో చెప్పే కదా ఇందాక, ట్రైల్ అలా ఓపెన్ సెక్షన్స్, రాళ్ళు అండ్ ఇలా ఫుల్ చెట్లుండి కవర్డ్గా కనిపిస్తుంది అని చెప్పి. చూస్తున్నారు కదా చుట్టూ ఇంతే ఉంది. అదిగో వాడు వచ్చి మళ్ళీ చూస్తున్నాడు, ఏంట్రా నీకు అలా అని, వెళ్దామని. మనం ఎక్కడ ఆగితే అక్కడ లాస్ట్ చూస్తాడు, లేదంటే మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటాడు ట్రైల్ మీద. జస్ట్ వాడికి ట్రైల్ మీద తిరగటం, పరిగెత్తడం అంటే హీ లవ్స్ ఇట్, చాలా ఇష్టం అన్నమాట. వీఆర్ గెటింగ్ దేర్ స్లోలీ. సో ఎడిరాండాక్స్లో ఇలాంటి చాలా దగ్గర స్టీప్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. వాటిలో చాలా దగ్గర ఇలా ల్యాడర్స్ పెట్టి వుడెన్ ల్యాడర్స్ చేసి ఉంటారు. డిఈసి వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ వాళ్ళు చేస్తారు ఇలాంటివన్నీ. దట్స్ ఆసమ్. అండ్ రావణ్ గడ్ చూడండి, వాడికి ఎక్కలేడేమో అనుకున్నా, బట్ నో బిగ్ డీల్. యాక్చువల్లీ ఇది స్టీపెస్ట్ ల్యాడర్ కాదు నేను చూసిన దాంట్లో, బట్ స్టిల్ pretty cool. And Ravan Gad is like, whatever, no big deal. Nice stuff.
Yeah. Hi, buddy. I'm coming. రామ్ ఇటు దిస్ వే. యా, మనం పీక్ దగ్గరికి వెళ్ళాం అనమాట. పీక్ దగ్గర వెళ్ళి రిటర్న్ వస్తున్నాం. రామ్ దిస్ వే. యా, రిటర్న్ వచ్చేటప్పుడు పీక్ దగ్గర నుంచి రిటర్న్ వస్తూ ఉన్నాం. పీక్ దగ్గర వేరే వాళ్ళు ఉన్నారని పెద్దగా ఏం మాట్లాడలేదు, జస్ట్ వీడియో క్యాప్చర్ చేసి వదిలేసి. వాడు లేడర్స్ అనమాట. ఇందాక ఇంకొక సైడ్ ఆఫ్ లేడర్ చూపించాను, ఇది వేరే సైడ్ ఆఫ్ లేడర్. ఎక్కడి నుంచి వాడికి ఏదైనా సపక్క నిలిపోవటం. దర్ ఈస్ నథింగ్ దట్ స్టాపింగ్ హిమ్. నేను వీడియోలో ఏం కనిపిస్తుందో చూడట్లేదు, బికాస్ లేడర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నడుస్తున్నాం. సో మనం ఇందాక వచ్చిన ఒక ట్రైల్ జంక్షన్ వచ్చిందనమాట. లాస్ట్ ఒక 0.3 మైల్స్ ఉన్నప్పుడు పైకి వెళ్ళడానికి. అక్కడి నుంచి ఇంకొక వేరే దారి తీసుకోవచ్చు. ఇది రెడ్ ట్రైల్ మార్కర్స్ ఉన్నాయి కదా, ఇందాక వరకు మనం వచ్చిన ట్రైల్, పైకి వచ్చిన ట్రైల్ బ్లూ ట్రైల్ మార్కర్స్తో ఉండేది. సో అక్కడి నుంచి వేరే డైరెక్షన్లో వెళ్దాం, కొత్త రూట్లో ఉండిద్ది అని చెప్పి ఒక లూప్లా చేయడం కోసం ఇటు సైడ్ వచ్చాము. సో దీంట్లో గోయింగ్ డౌన్. యా, ఇందాక చూపించినట్లు వేరే సైడ్ నుంచి వచ్చాము ట్రైల్, ఈ రెడ్ మార్కర్స్ ఉన్న దాంట్లో. బట్ ఇక్కడ ట్రైల్లో నైస్ క్రీక్ అలా ఉందన్నమాట. అది చూద్దామని మీకు వీడియో తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ ట్రైల్ కొంచెం దూరం కిందకు వచ్చిన తర్వాత మొత్తం క్రీక్ పక్కన ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మన రావణ్ గడు వాటర్లోకి వెళ్తాడు, కింద వెళ్తాడు అంతా. బట్ చూస్తున్నారు కదా. అండ్ కొంచెం దూరం యాక్చువల్లీ ఇక్కడ ట్రైల్ మీద కూడా వచ్చేలా ఉంది. ట్రైల్ క్రీక్ నుంచి వెళ్తుంది అనుకుంటా. లెట్స్ సీ. దట్ ఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ మధ్యలో నైస్ ప్లేస్ వచ్చిందనమాట. మంచి క్రీక్ ఉండి, రాక్స్ అలా ఉండి నీట్గా. సో కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాం ట్రైల్. ఐ మీన్ మనం అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మెల్లగా వెళ్ళొచ్చని. అండ్ రావణ్ గేడ్ ఇలా కూర్చుంటే మనం పక్కనే వచ్చి ఉంటాడు యూజువల్లీ, పక్కన వాడికి అన్న ఎక్సైటింగ్ వెళ్తే తప్ప. అండ్ వాడిని చూస్తున్నారు కదా, వాడు అలా చుట్టూ ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటాడు, ఏం జరుగుతుందా, ఎవరన్నా వస్తున్నారా అని చెప్పి. స్పెషల్లీ మనం ట్రైల్లో ఆగిపోతే. ఐ థింక్ నేచర్ అనుకుంటా, జస్ట్ ప్రొటెక్టివ్ నేచర్. అసలు ఈ ట్రైల్కి రావాలని ప్లాన్ కూడా లేదు, బట్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ ట్రైల్. లైక్ మొత్తం క్రీక్ ఉంది, క్రీక్తో వస్తూనే ఉన్నాయి వాటర్ అంతా. ట్రైల్ మొత్తం ఇటు సైడ్ వచ్చేంత దగ్గర ఒకసారి క్రీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ క్రీక్ క్రాస్ అవుతూ ఉంది ట్రైల్. రావణ్ దిస్ వే. ట్రైల్ నుంచి ఇటు రావణ్ దిస్ వే. యా, వాడు పాపం ఇక్కడ వాటర్లోంచి ట్రైల్ కనిపించలేదు వాడికి ఎటు వెళ్ళాలి అని. సో ఇదిగో వచ్చాడు దిస్ వే నాన్న. ఏ గుడ్ బాయ్, గో. చూద్దాం వాడు ఎలా ఫైండ్ చేస్తాడు. యా గుడ్ బాయ్, గో ఆన్, గో. ఎస్, yep, that's it.
గుడ్ జాబ్ రావన్. యా ఈ ట్రైల్ మొత్తం చూస్తున్నారు కదా, క్రేజీ బ్యూటిఫుల్ ట్రైల్. సో మన పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఒక 3 miles ఉందంట ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ పైనుంచి మన కిందకి ఒక 2.3 miles వచ్చాం. సో పైకి వెళ్ళిన దానికంటే ఇది టోటల్ ఒక రఫ్గా 2 miles ఎక్స్ట్రా ఉంది. బట్ నైస్ హైక్. ఇక్కడ కూడా మన పక్కనే ఒక క్రీక్ ఉంది. దట్స్గా నేను ఆ క్రీక్ని వీడియో చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. అండ్ యాజ్ యూజువల్ మనం వెళ్తుంటే ఫస్ట్ రావణ్ గాడు వెళ్ళాల్సిందే. ఈ చూసారు కదా మొత్తం అగైన్ స్ప్రింగ్ టైంలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉండిద్ది. వాట్ ఎ డే. బటర్ఫ్లై కూడా ఉంది ఇక్కడ, వీడియోలో కనిపిస్తుందో లేదో. సూపర్ ఉంది మొత్తం ఇక్కడంతా. సో గ్లాడ్ ఇవాళ ఈ హైక్ వచ్చాను. హోప్ఫుల్లీ వీడియోలో నాకు అనిపిస్తున్నంత బ్యూటిఫుల్గా వీడియోలో కూడా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఐ హోప్ సో. సక్సెస్ఫుల్గా హైక్ ఫినిష్ చేసాం అనమాట. కార్ దగ్గరకు వచ్చేసాను. కార్ దగ్గర అంతా క్లీన్ చేసి రిజిస్టర్ బుక్ సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఏ హైక్కి వెళ్ళేటప్పుడైనా ఇట్స్ ఇంపార్టెంట్ మనం రిజిస్టర్ అవ్వటం. సో దట్ ఒకవేళ మనకేమైనా అయితే అట్లీస్ట్ రేంజర్స్ చూసి ఓకే వీళ్ళకి ఏమైనా అయిందా లేదా, వచ్చారా లేదా అని అలా చెక్ చేస్తారు. సో చూస్తున్నారు కదా ఇలా అందరూ రాస్తారు. ఎన్నో పేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో అలా చేస్తారనమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్. మీరు కూడా ఎప్పుడైనా హైక్ వెళ్ళినప్పుడు ఇక్కడ రేంజర్ బుక్ ఉంటే కంపల్సరీగా సైన్ ఇన్ చేయండి. యు నెవర్ నో, సమ్టైమ్స్ యూ మైట్ నీడ్ యూ మైట్ కమ్ ఇన్ హ్యాండీ. బట్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే స్మాల్ రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఈ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ప్లీజ్ ఆస్క్ దెమ్ టు subscribe to the channel as well. Again, another great day. We'll see you guys in the next video. Bye.